హైదరాబాద్ ఎల్బీ నగర్లో ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మరో రియల్ ఎస్టేట్ సంస్థ మోసాలకు పాల్పడడంతో బాధితులందరూ పోలీసులను ఆశ్రయించారు. సరూర్ నగర్, బోడుపల్, తట్టి అన్నారం ప్రాంతాలలో ప్రాజెక్టులు చేస్తున్నామంటూ బ్రోచర్స్ రిలీజ్ చేసి ప్రీ లాంచ్లో పెట్టుబడులు పెట్టాలంటూ బాధితుల దగ్గర నుండి కృతికా డెవలపర్స్ ఎండీ శ్రీకాంత్ రెడ్డి కోట్లల్లో నగదు వసూలు చేశాడు. చివరకు చేతులెత్తేయడంతో బాధితులు లబోదిబో అంటున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 4 రోజుల క్రితమే శ్రీకాంత్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. తమకు న్యాయం చేయాలని దాదాపుగా 60 మంది బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు. ఇన్ఫ్రా డెవలపర్స్ అని 2020లో స్టార్ట్ చేసినండి. ఏమనగర్ బోడుపల్లో ఉంది. దీనిలో ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర లక్షలు కోట్లు వసూలు చేసిండు. దగ్గర 90 కోట్లలో కొంతమందికి అంటే ఉన్న ల్యాండ్ ని 110 మందికి యూడిఎస్ చేసి వదిలేసిండు. దాని తర్వాత మేము దగ్గర ఇప్పుడు తెలిసింది 60 మంది ఉన్న విక్టిమ్స్. ఎవరికి కూడా న్యాయం చేయమంటే వాడు ఇక రేపు ఎల్లుండి 2 నెలలు అని చెప్పి ఇప్పటి వరకు తీసుకొచ్చిండు. కొంతమందికి రిజిస్ట్రేషన్ చేశాడు, మాకు చేయలేదు. ఆఫీస్ చుట్టూ తిరిగినా ఇంకా పర్మిషన్ రావాలి, అవి రావాలి, ఇవి రావాలి అని చెప్పి డ్రాగ్ చేసుకుంటూ వచ్చాడు. లాస్ట్ ఇయర్ నుంచి లేదు మేము డ్రాప్ అయిపోతాము, మాకు అమౌంట్ ఇచ్చేసేయండి రిటర్న్ అని చెప్తే సరే అని చెప్పి అన్నాడు. రోజుకోసారి వచ్చేదాన్ని. మేము ఇక్కడ కొత్తపేటలోనే ఉంటాం దగ్గర కాబట్టి రోజుకోసారి వచ్చి కూర్చునేదాన్ని. నాకు అమౌంట్ ఇచ్చే వరకు నేను వదిలేదు, రోజు వస్తానని చెప్పి రోజు వచ్చి కూర్చున్నాక చెక్ పడేశాడు ఒక అమౌంట్ కి. అది 1 మంత్ తర్వాత రేట్ వేసి ఇచ్చాడు. అది వేస్తే అది కాస్త బౌన్స్ అయింది అని చెప్పేసి మళ్ళీ తిరగడం మొదలు పెడితే ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని తిప్పుతున్నాడు. చెప్పడము, మీకు ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అట్రాక్ట్ చేయడము, మాటలతోని వాట్సాప్ లో చెప్పడం అని మా గ్రూప్ లో చెప్తున్నాడు. కానీ ఎటువంటిది ఏం చేయలేదు. వాడు జస్ట్ అప్స్కౌంట్ మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయడము. అక్కడ ఎవరైతే పనిచేశారో దాంట్లో మార్కెటింగ్ లో అరుణ్, సుప్రియ, మహేందర్ వీళ్ళందరూ ఒక టీమ్ గా ఏర్పడి అందరికి అట్రాక్ట్ చేసి తక్కువ రేట్ లో వస్తుంది. ఫ్రీ లాంచ్ ఆఫర్ లో మీకు నార్మల్ గా అయితే ₹1 కోటి ఉంటది, మీకు ఇది 30 lakhs 40 lakhs లో వస్తుంది అని చెప్పేసి మాకు అట్రాక్ట్ చేసి మా ఎమోషన్స్ ని వాళ్ళు క్యాష్ గా చేసుకొని వాళ్ళందరూ డబ్బులు తీసుకొని వేరే దగ్గర ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు.